నేను నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు కృష్ణవేణి రెడ్డి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ బాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఈ రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్నారు. అందుకనే ఘన స్వాగతం పలడానికి మొత్తం అంతా మేము ఇట్లా పసుపు సైనికులు అందరం ఈరోజు ఇట్లా ఇక్కడ వచ్చాము. ఓన్లీ పార్టీ వాళ్ళమే కాకుండా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. మాది ప్రాపర్ భద్రాచలం, తెలంగాణ. నేను ఉండేది ఎల్బీనగర్ నియోజకవర్గం. మాకు మా అధినాయకుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన మాకు ఒక దేవుడు. ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా ఆయన మాకు దేవుడు. కాబట్టి మాకు ఆయన 4వసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేటప్పటికి మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన నాయకుడు మా అధినాయకుడు. హైదరాబాద్లో ప్రజలు ఎవరు కూడా మా నాయకుడిని మర్చిపోరు ఎప్పుడు కూడా. ఎందుకని అంటే హైదరాబాద్ ఈరోజు ఇంత స్వచ్ఛందంగా, ఇంత ఐటీ కంపెనీలు ఇంత అభివృద్ధి చెందిందంటే మా నాయకుడు చేసిన గంటే తప్ప ఎవ్వరికీ కూడా లేదు. తర్వాత రాష్ట్రాలు, ప్రభుత్వాలు, సీఎంలు వచ్చారు, వాళ్ళు తినిపోవడం తప్ప ఎవరు కూడా అభివృద్ధి చేయలే. అప్పుడు వేసిన అభివృద్ధి ఇప్పటి వరకు రోడ్లు కానీ ఏమైనా సరే అప్పుడు వేసినవి, ఎయిర్పోర్ట్లు కట్టినవి కానీ, సైబరాబాద్ 2 సిటీలు చేసినా కానీ మొత్తం అంతా కూడా మా నాయకుడు చేసిందే. అందుకని హైదరాబాద్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎప్పుడు మా పార్టీని మర్చిపోరు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు మా పార్టీని ఆంధ్ర పార్టీ అని ముద్రేస్తారు. మాది ఆంధ్ర పార్టీ కాదండి. తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ నడి ఒడ్డు మీద మా పార్టీ ఆవిర్భవించింది. కాబట్టి తెలంగాణలోని నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ప్రతి ఎలక్షన్లో కూడా మా పార్టీ పోటీలో ఉంటుంది. మాకు పెద్ద పెద్ద నాయకులే పార్టీలు వదిలిపోవచ్చు వాళ్ళ స్వలాభాల కోసం కానీ మా కార్యకర్తలు అనేవాళ్ళు ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడికి పోలేదండి. ఈ రోజు చూస్తే మీకు ఇప్పుడు కాదు ఇంకొక అరగంట ఆగి చూడండి ఏ విధంగా అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ బయట కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు రానికుండా ఉండడం వల్ల. ఒక జంక్షన్ వాటిలో ఇప్పుడు బాబు గారు రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి బాబు గారి కోసము. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటే ఆరాధ్య దైవము. మా అధినాయకుడు అంటే అది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ మమ్మల్ని తొక్కుతా అని మొత్తం పదపాతాలకు పోయాడు తండ్రి కొడుకులు ఇద్దరు. ఈరోజు మళ్ళీ మాకు సరైన నాయకత్వం వస్తుంది. మా బాబు గారు రేపు మాకు ఆదివారం రోజు మీటింగ్ ఉంది. ఆ రోజు మాకు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులను కూడా ఎవరనేది నియమిస్తే ఎవరైతే నియమిస్తారో వాళ్ళ సారథ్యంలో మేమందరం పనిచేయడానికి యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ 2029లో అధికారంలోకి వస్తుంది. నమస్తే, నా పేరు ప్రమీల అండి. తెలంగాణ మహిళా ఉపాధ్యక్షురాల్ని. ఒకటండి, ఆ రోజు హైటెక్ సిటీ దగ్గర నుంచి ఎన్నో ట్రాఫిక్ కానీ ఏది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిందే కానీ ఏ గవర్నమెంటు సరైన ఇది చేయలేదు. తర్వాత ఆయన పెద్ద ధర్మయుద్ధం చేసే గెలిచారు ఆంధ్రాలో. ఆయన జైలు నుంచి వచ్చినప్పుడు మీరు హైదరాబాద్ చూసుండాలి. 1000 మందిని మేము గంటలు మేము సీనియర్ సిటిజన్స్ మేము నిలిచిన ఆయన కోసం వెయిట్ చేసామండి. అంతా పసుపుమయం. కాబట్టి తెలంగాణలో కూడా డెఫినెట్గా మా హవా ఉంటుందండి. ఇంకా ఎవరు కేటీఆర్ మాటలు తూలి నవ్వుల పాలయ్యాడు. ఒక నేషనల్ లీడర్ని పట్టుకుని చాలా మాట్లాడినాడు. దాంతో ఐటీ రంగం మొత్తం తిరగబడ్డది, చాలా పేరు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక జెమ్ అండి, ఒక నేషనల్ లీడర్. ఆయనలాగా ఎవరు పుట్టబోరు, ఉండబోరు, రాబోరు. 4వసారి ఇంకా ఆంధ్ర చాలా డెవలప్ అవుతుంది. సాఫ్ట్వేర్ సైడ్ కానీ అది చెప్పలేమండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. కాకపోతే స్లోగా అవుతుంది. అక్కడ బాబు గారి దగ్గర ఎన్నో అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కూడా తీర్చుకుంటూ ఆయన డెఫినెట్గా ఇండస్ట్రీస్ అన్నీ స్థాపిస్తారు. డెఫినెట్గా ఒక మహా సామ్రాజ్యమే అవుతుంది ఆంధ్ర. నమస్తే, నా పేరు శివకుమార్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కార్పొరేట్ కంటెస్టెంట్ కూకట్పల్లి. చాలా పండగ వాతావరణం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది. మా జాతీయ నాయకులు 4వసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయ్యి మొదటిసారి కాలు పెడుతున్న తరుణం. మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలందరికీ ఒక పండగ వాతావరణం ఇది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అనే వాళ్ళకి చెంపపెట్టు. ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణలో పార్టీ ఏడుంది అని
అన్ని అధికారులే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, ఇతర పార్టీ వ్యక్తులే కానివ్వండి, ఎవరైతే మమ్మల్ని అన్నారో ఆ పార్టీ కనుమరుగు అయిన రోజులు ఇప్పుడు ఆసన్నమనే. ఇక్కడ తెలుగుదేశం అనేది తెలంగాణలో ఎక్కడ పోలేదు. ఎవరైతే కొంతమంది స్వార్థపరుతులు నాయకులు పోయారు తప్ప కార్యకర్తలు ఇంకా భుజాలను రెపరెపలాడించే విధంగా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ స్థిరస్థాయిగా ఉంటుంది. కార్యకర్తలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా ఉంటుంది. తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంది మన తెలంగాణలో టీడీపీ. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తాం. 150 స్థానాలు అందరు అభ్యర్థులను పెడతాం. ఖచ్చితంగా అందరూ పోటీ చేస్తారు. ఈ కాంచాల ఆట మొదలైంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో రేపు రాబోయే ఎన్నికల నుంచి మీరు చూస్తారు. ఘన విజయంగా సాధిస్తామని చెప్తున్నాం. 2029లో వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం అవకాశం ఉందా చంద్రబాబు గారికి? మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అది తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకునే పార్టీ. సైకిల్ గుర్తును ఎవరు మర్చిపోరు. ఇంకా అభిమానాలు అలాగే ఉన్నారు. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెపరెపలు ఆడుతుంది. ఖచ్చితంగా అధికార దిశగా మేము పోతాం. తెలంగాణలో లీడర్లు లేరు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అలానే ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా బాబు గారిని ఇక్కడ పార్టీ గిట స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేమందరము తెలుగుదేశం తెలంగాణ నుంచి కష్టపడతాము. బాబు గారిని అత్యధిక మెజారిటీతో ఇక్కడ కూడా గెలిపించుకునే ఛాన్స్ మాకుంది. మాకు ఆ అదృష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా బాబు గారిని ఇక్కడికి తీసుకొని వస్తాం. చాలా సంతోషంగా ఉందండి. మేము తెలంగాణ ఆడబిడ్డమై ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి కష్టపడి మేము అక్కడ అందరికీ నచ్చజెప్పి బాబు గారు వస్తే మంచి విజన్ వస్తుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి మేము చాలా కాన్స్టిట్యున్సీలు తిరిగి బాబు గారికి మేము గెలిపించుకున్నామండి. ఇది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణకు వస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన సీఎంగా అక్కడ ఎంతోమంది హ్యాపీనెస్ ఉందో అంత అభివృద్ధి ఇక్కడ పండగ వాతావరణం హైదరాబాద్లో కూడా మనం తీసుకొస్తాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై సిబిఎన్. ప్రజెంట్ మన దగ్గర ఆయన పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది మేడం? మరి ఎక్కడ ఖచ్చితంగా అమలు జరుగుతుందండి. ఈ పిచ్చివాగుడు ఆ సైకో నిన్న మన సిగ్గు లేకుండా అన్ని 11 సీట్లు వచ్చి కూడా సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు, పిచ్చివాగుడు వాగితే ఉన్న 11 సీట్లు కూడా నెక్స్ట్ టైం రావండి. నోరు మూసుకొని ఆ ప్యాలెస్లో కూర్చోమనండి. ఖచ్చితంగా బాబు గారు అన్ని అభివృద్ధి అన్ని పథకాలు అమలు చేస్తాడు. ఆట మొదలైంది ఇప్పుడిప్పుడే. 20 రోజులు అయిందండి. అప్పుడే పిచ్చివాగుడు ఎందుకండి వాగడము? ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు శిష్యుడు అంటారు. మరి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు? అది కరెక్ట్ కాదండి. అది అడగడం కరెక్ట్. అది మేము మాట్లాడకూడదు కూడానండి. అది ఆ పార్టీ వేరు ఈ పార్టీ. మా అభిప్రాయం మేము ఒప్పుకోమండి అట్లా. ఏ పార్టీకి అది మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. ఎన్డీఏ భాగస్వాములవి. మనం కొన్ని కామెంట్లు చేయకూడదు, మాట్లాడకూడదు. మనకు సహకరిస్తే ఎవరైనా స్నేహితులమే. అందరం పక్క రాష్ట్రాల వాళ్ళవి. మనందరం ఒక భాష, ఒక ప్రాంతం, ఒక ఇది ఉన్నాళ్ళం. మనం ఎక్కడ ఎవరైనా అందరం సుభిక్షంగా ఉండాలి. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ని చేసింది విశ్వనగరం లాగా ఈ రోజున ఉంది అంటే కారణం బాబు గారు. ఇప్పుడున్న పార్టీల్లో అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కేడర్ అంతా బాబు గారు శిష్యులే కాదా? కాబట్టి సేమ్ తెలంగాణ లాగా ఆంధ్ర కూడా బాగుపడాలి అంటే బాబు గారు రావాలనుకున్నాం, వచ్చాం. ఆయన విజన్ ఏంటో స్టార్ట్ చేశారు. వచ్చిన మరుసటి రోజు నుంచి ఆయన విజన్ స్టార్ట్ చేశారు. అమరావతి ఏ రకంగా ఆ రోజున మేము అక్కడ చూసి అసలు మేము ఆనందం రాలేకపోయాం. హైదరాబాద్కి ఒక్క రోజులో 200 ప్రొక్లైనర్లు పెట్టి ఈ సీడాక్సిస్ రోడ్డుని నీట్గా బాగు చేశారంటే ఆయన వల్లనే సాధ్యమైంది. ఏ దేశం ప్రపంచం మొత్తంలో ఏ లీడరు చేయనంత విజన్ ఆయన దగ్గర ఉందండి. ఇదైతే 100%. మేము ఆ సంతోషం పంచుకోవటం కోసమే మేము ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళాం. కానీ తెలంగాణలో మొదటిసారి అడుగు పెడుతున్నారు కాబట్టి ఆ సంతోషం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మేము అది పార్టీ బాబు గారు నిర్ణయించుకుంటారండి. ఒకవేళ నిలబడితే మేము కార్యకర్తలుగా మేము కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఆనందమే గెలిపించడానికి మా సాయ శక్తిలా కృషి. మేము హౌస్ వైఫ్స్ని. బాబు అది మేము మాట్లాడకూడదండి. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ అంత అత్యాశగా మాట్లాడకూడదు. మనం ఎన్డీఏలో భాగస్వాములమే మనం మాట్లాడకూడదు. ఓకేనండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇక్కడ హైదరాబాద్ తెలంగాణకు మొదటిసారి వస్తున్న సందర్భంగా వారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలని ఇక్కడ మనభిప్రాయం. అందరూ ప్రజలు కూడా మా పార్టీ కార్యకర్తలు కాదు, అసంఖ్యాకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం చెప్పాలి. చాలా రోజులతో ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో
అరాచకాలను ఎదుర్కొని కూడా అన్నిటి ఛేదించి మృత్యుంజయుడై జితేంద్రుడై విజయుడై వస్తున్న సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడానికి పార్టీ వర్గాలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకొని వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా సంయమనం పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శాంతియుతంగా వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాక రేపు పొద్దున తెలుగుదేశం ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కూడా తెలుగుదేశం గట్టిగా ఉంది, పటిష్టంగా ఉంది. మరింత పటిష్టపడడానికి ఆయన రాక మాకు ఎంతో దోహదపడుతుందని చెప్పి మేము అందరం తెలుగుదేశం తెలంగాణ కార్యకర్తలకు భావిస్తూ, భవిష్యత్తులో తెలంగాణలో కూడా తెలుగుదేశం పూర్వభీమం వస్తుందని విశ్వసిస్తూ ఆయన నాయకత్వంలో మేము అందరం సముఖంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఇదే బలం, మా తెలంగాణ బలం అని చెప్పి అంటున్నారు కదా సార్. పంచాయతీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ వాటిలో పోటీ చేస్తారు టీడీపీ, ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తా అంటున్నారు. మరి పోటీగా 1982లో పార్టీ పెట్టినప్పుడు కూడా మొదలు ఆలోచించి తెలంగాణలోనే పార్టీ పెట్టింది. అసలు ఈ పార్టీ నిజంగా తెలంగాణ పార్టీ. తెలంగాణలో తెలంగాణ పేరు చెప్పుకొని పబ్బం కడుపుకొని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి ఏమి చేయాల. ఈ రోజు తెలంగాణ ఆ రోజు 1982లో పార్టీ పెట్టి 83 ఎలక్షన్లో అధికారంలో రాగానే 84లో ఇంట్రామారావు చేసింది ఒకటే. అనాదిగా పాతుకుపోతూ తరతరాలుగా ఉన్న భూస్వామ్య వ్యవస్థను పెకిలించి పటేల్ వ్యవస్థను పెకిలించి తెలంగాణ నిజమైన స్వతంత్రం ప్రసాదించింది ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా హైదరాబాద్ డెవలప్ చేసి హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం నిర్మణింపజేసి తెలంగాణ యువతలో తెలంగాణ ప్రజల్లో ఒక విశేషమైన అభిమానం సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ తిరిగి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలో కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేస్తుంది, విజయకేతను మెగరుస్తుందని చెప్పి మళ్ళీ అదే కూటమి తరపున ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ విధంగా అయినా సరే లేకపోతే తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుందని తెలియజేస్తున్నాం. 2029 వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారు సీఎం అవకాశం ఉందంటారా? మరి తెలంగాణలో తెలుగుదేశం మొన్న ఆంధ్రలో ఏ విధంగా స్వీప్ చేస్తుందో అదేవిధంగా పూర్తిగా స్వీప్ చేస్తుంది, పూర్తిగా స్వీప్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. గ్యారంటీగా ఇప్పుడు ఇవాళ ఇక్కడ ప్రజలందరూ ఏంటంటే మా విధానాలు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు వీటిని పెట్టుకొని ఇవాళ తెలుగుదేశాన్ని విజయవంతంగా నడిపించాలని ప్రజలు మనం సిద్ధ కంకంలో ఉన్నారు. కాబట్టి 15 సంవత్సరాల నుంచి పార్టీ లేకపోయినా కార్యకర్తలు ఉన్నారంటే గొప్ప విషయం. అదంతా కూడా పెట్టిన స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టిన ముహూర్తం అమ్మ అది. చంద్రబాబు నాయకత్వం, రామారావు గారి నాయకత్వంలో ఉన్న విధేయత. ఆ రోజు ఆయన పెట్టినప్పుడు ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పార్టీ అనే పద్ధతిలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది, కొన్ని వేల లక్షల మంది ఉన్నాం. ఈ రోజుకి ఉంటాం, రేపు పొద్దున ఏ విధంగా ఉన్నా కూడా, గెలిచినా ఏదున్నా కూడా మేమందరం కూడా పార్టీ విధానాలు కట్టుబడి ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. 26లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా కూటమిదే అధికారం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా తెలంగాణ అసెంబ్లీలో మా కూటమిదే అధికారం. లేకపోయినా మా కింద స్థాయి కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీ కట్టుబడి ఉన్నారు. ఎక్కడ గచ్చంతులే నాయకత్వంలో చెల్లాచెదరయ్యారు. కానీ మళ్ళీ వాళ్ళంతా వచ్చి మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ కార్యకర్తలంతా, నాయకులంతా ఒకటవుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ రాబోయే గవర్నమెంట్ మా అలయన్స్. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి అడుగు వచ్చిన చంద్రబాబు మొదటి పాదం మోపినందుకు మాకు తెలంగాణ ప్రజలందరూ ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఆశించి ఎంతో ఆనందోత్సవాలుగా పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు మహానుభావుడు పెట్టిన తెలంగాణలో పార్టీది. ఏ పార్టీకి కూడా ఇంత ఛాన్స్ లేదు. పునాదితో కదిలిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. సూర్యచంద్రులు ఉండమట్టి దాకా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘన విజయం సాధిస్తారు. కానీ మీ ఎమ్మెల్యేలు, లీడర్లు పోయినా కార్యకర్తలు ఇక్కడ ఉన్నారంటే అది తెలుగుదేశం ప్రజల అభిప్రాయం. కానీ ఏ పార్టీ కూడా ఇంత ఘనంగా స్వాగతం పలకరు. ఈరోజు ఆంధ్ర పార్టీ తత్వం అనే పార్టీలన్నీ ఈరోజు తలుపులు వేసుకొని మూతపడిపోతున్నాయి. కానీ ఈ పార్టీకి ఏ రోజైనా డోకా లేదు. చంద్రబాబు గారు నేషనల్ పార్టీలు కానీ, జాతీయ పార్టీలు కానీ ఎక్కడైనా పార్టీల పరభావంగా సాధించి అన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఒక మహానాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. 1982లో పుట్టినాటి నుంచి తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం, తెలుగువాడి ఆత్మాభిమానం కోసం పుట్టిన పార్టీ. అందుకే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకి పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ఆత్మాభిమానంతో పనిచేస్తూ ఈనాటి వరకు బాబు గారు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు నడుపుకుంటూ వెళుతున్నారు. ఎక్కడ ఎన్ని అరాచకాలు జరిగినా, మొదటి నుంచి ఎన్ని దుర్మార్గాలు చేసినా కానీ తట్టుకొని నిలబడిన ఏకైక పార్టీ ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీనే. కాబట్టి రాబోయే కాలంలో కూడా
తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ ఇది. తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ ఈ తెలుగుదేశం ఉంటుంది. అది తెలంగాణనే కాదు, ఆంధ్రానే కాదు, కర్ణాటకనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కార్యకర్తలు భుజాల మీద వేసుకుని కాపాడుతున్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. రాబోయే రోజుల్లో ఏ విధంగానైనా కానీ మహాకూటమితో అయినా కానీ తెలుగుదేశము స్వతంత్రంగానైనా కానీ తెలంగాణలోనే కాదు ఎక్కడైనా ప్రపంచంలో దాని సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. బాబు గారి నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న నూతనోత్సాహంతో నూతనోత్తేజంతో ఉన్న ఈ తెలుగుదేశం ఎందరో తొక్కి పారేయాలని లేకుండా చేయాలని చూశారు. వాళ్ళందరూ పుట్టగతులు లేకుండా పోయారు. గుర్తుంచుకోండి, తెలుగుదేశం జోలికి రావద్దు. తెలుగుదేశాన్ని అభిమానించండి, హక్కుని చేర్చుకుంటుంది. రెచ్చగొట్టారా మీ అంతం చూసి కానీ వదలదు. జై తెలుగుదేశం.